వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనము పంజాబీ డ్రెస్ కుర్తీ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఇందులో ముఖ్యంగా పొట్ట ఉన్న వాళ్ళకి పొట్ట కనబడకుండా ఉండాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, కట్స్ దగ్గర మనకి ముడతలు రాకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనకి లైనింగ్. దీనికోసం వచ్చేసి నేను 2 మీటర్ల లైనింగ్ అయితే తీసేసుకున్నాను. లైనింగ్ తీసేసుకొని ఇది కూడా సేమ్ వాటర్ లో నానబెట్టేసుకున్నాను, ఎందుకంటే కాటన్ కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ అయినా కట్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇటు సైడ్ అయినా కట్ చేసేసుకోండి. ఇటు సైడ్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన మనకి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి, ఎందుకంటే లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం క్రాస్ అయితే కదా, అందుకోసం ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకొని దీనికంటే 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోని ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే మనకు భుజాలు కుట్టు పెట్టినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి డ్రెస్ యొక్క పొడుగు ఎంత కావాలి అనుకుంటే మనం ఫస్ట్ ఇక్కడ భుజం దగ్గర నుండి కింది వరకు అయితే తీసేసుకోండి. నాకు డ్రెస్ యొక్క పొడుగు 42 ఇంచుల పొడుగు అయితే కావాలి. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ 42 అన్నప్పుడు లైనింగ్ అనేది ఒక 2 ఇంచులు తగ్గించి పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నుండి 40 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇది 2 మీటర్లు కట్ చేసుకున్నా కాబట్టి నాకు 39 ఇంచుల వరకు వస్తుంది. ఇక్కడ కింది వరకు తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి పంజాబీ డ్రెస్ కటింగ్ కావాలి అంటే 4 కొలతలు కావాలి. ఓకే, అవి మెయిన్ గా ఇక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత, చెస్ట్ కొలత, నడుము కొలత, ఇక్కడ హిప్ దగ్గర తీసేసుకోవాలి. మరి ఈ పాయింట్స్ ని ఎక్కడ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం 1/2 ఇంచ్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు టేప్ తోని ఇలా పెట్టేసుకోండి. టేప్ తోని పెట్టేసుకొని ఫస్ట్ ఏ సైజ్ వాళ్ళైనా ఇదే మెథడ్ లో ఫాలో అవ్వండి. ఇదిగోండి, పై నుండి 6 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 10 నుండి 11 ఇంచుల మధ్యలో, ఇప్పుడు నేనైతే హైట్ ఉన్నా కదా, సో నాకు వచ్చేసి నేను 10.5 ఇంచులు తీసుకుంటున్నా. కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళు అనుకోండి 10 ఇంచులు. ఈ పాయింట్ ఎట్లా తెలుస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా మనకి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ అనేది తెలుస్తుంది, అక్కడ తీసేసుకోవాలి. ఈ ప్లేస్ లో ఈ పైన ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉన్నది అనేది పొడుగు తీసేసుకోవాలి. ఆ తర్వాత నడుము కొలత, చెస్ట్ యొక్క కింది భాగంలో మనకి బ్లౌజ్ ఎండ్ అవుతుంది కదా, అక్కడ ఇది తీసేసుకోవాలి. ఈ ప్లేస్ వచ్చేసి ఎవరికైనా 14 నుండి 15 ఇంచుల మధ్యలో ఉంటుంది. నా హైట్ గా నేను 14.5 ఇంచులకి అయితే తీసేసుకుంటాను, ఎందుకంటే ఇది ఇక్కడ వరకు తీసేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొకటి హిప్. ఈ హిప్ వచ్చేసి మనకి ఏ సైజ్ వాళ్ళకైనా 19 నుండి 20 మధ్యలో తీసుకుంటే సరిపోతుంది. కానీ కొందరు కట్స్ అనేవి కిందికి ఉండాలి అనుకున్నప్పుడు 21 ఇంచు తీసేసుకోండి. ఇప్పుడు నేను 20 ఇంచులు తీసేసుకుంటున్నా. అర్థమైంది కదా. ఫస్ట్ పై నుండి 6 ఇంచులు, సెకండ్ పాయింట్ వచ్చేసి 10 నుండి 11 ఇంచుల మధ్యలో పెట్టేసుకోండి. ఇంకొకటి నడుము కొలత, చెస్ట్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ 14 నుండి 15 ఇంచులు, నెక్స్ట్ 20 ఇంచులు. ఇప్పుడు ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ 4 కొలతలు తీసుకున్నాం కదా, 4 కొలతలు తీసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ప్లేస్ మనం కొలుచుకోవాలి. ఇది ఎక్కడ కొలుచుకోవాలి అంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ యొక్క పైన మనం అప్పర్ చెస్ట్ అంటాం, టేప్ తోనే రౌండ్ గా తీసేసుకోండి. రౌండ్ గా తీసేసుకుంటే మీ కొలతలు ఎంతైనా రానియండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 34 ఇంచెస్ కి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 34 ఇంచెస్ ఉంది కదా, ఇదిగోండి. ఇప్పుడు మనకి 34 ఇంచులు ఉంది కదా, ఈ 34 ఇంచులని టేప్ తోని ఈ విధంగా 4 భాగాల కిందకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు సేమ్ అదే 8.5 ఇంచులు అనేవి ఇక్కడ తీసేసుకోండి. ఓకే, ఇక్కడ 8.5 ఇంచులకి తీసేసుకోవాలి. ఇది ఏం కొలత, మనకి అప్పర్ చెస్ట్ కొలత. నెక్స్ట్ సేమ్ అదే విధంగా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కొలత మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కొలత కూడా సేమ్ 34 ఇంచులు ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ఇక్కడ ఎంత 8.5 ఇంచులు తీసుకున్నామో ఇక్కడ కూడా 8.5 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము కొలత. ఈ ప్లేస్ లో చెస్ట్ యొక్క కింది భాగంలో ఎంత ఉందో కొలుచుకోండి. ఇట్లా రౌండ్ గా కొలుచుకోవాలి. రౌండ్ గా కొలుచుకున్నప్పుడు నాకు ఎంత వచ్చింది అంటే 30 ఇంచులు అయితే వచ్చేసింది. 30 ఇంచులని 4 భాగాల కిందకి తీసేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది, మనకి 7.5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం హిప్ కొలత ఇక్కడ కొలుచుకోవాలి. ఇక్కడ ఎంత కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే 36 ఇంచులు అయితే వచ్చేసింది. ఓకే, 36 ఇంచులు ఉన్నప్పుడు నేను మాత్రం ఒక 4 ఇంచులు లూజ్ అయితే తీసేసుకుంటున్నా.
40 ఇంచులకి మార్క్ చేసుకుంటా. ఎందుకోసము అంటే ఈ ప్లేస్ లో కనుక కొంచెం లూజ్ ఉందనుకోండి, పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పొట్ట అనేది కనబడకుండా నీట్ గా కుదురుతుంది. ఓకే, సో ముఖ్యంగా పొట్ట ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ ప్లేస్ లో మనం కొలత కంటే కొంచెం ఎక్కువ లూజ్ తీసేసుకోండి. ఇక్కడ నాకు కొలుచుకున్నప్పుడు 36 ఉంటే నేను 40 ఇంచులకు కట్ చేసుకుంటున్నా. సో 40 ఇంచులని 4 భాగాల కిందకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎంత వస్తుంది? 10 ఇంచులు. ఇదిగోండి, ఇక్కడ 10 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కింద ఉంది కదా, ఈ కిందకి వచ్చేసి 12 ఇంచులకి తీసేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ 12 ఇంచులు తీసేసుకుంటున్నా. ఒకవేళ మీకు గేరా ఎక్కువ కావాలి అనుకోండి, ఇక్కడ 13 ఇంచులైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవి స్కేల్ తోని కలిపేసేసుకోండి. ఇదిగోండి, ఇట్లా షార్ప్ ఇవి కట్ చేసేసుకోండి. మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా నేను. మీరు ఇక్కడ ఫ్రీ హ్యాండ్ తోని కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ కట్స్ మార్కింగ్ చేసేసుకుంటాం చూడండి. ఈ కట్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా స్కేల్ తోనే కట్ చేసేసుకోవాలి, మార్కింగ్ పెట్టేసుకోవాలి. లేదు అనుకోండి ఇక్కడ మనకి ముడతలు, నార్మల్ గా కొంచెం క్రాస్ గా కట్ చేస్తే ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బాడీ ఫిట్టింగ్. కొందరు ఏమంటారంటే బాడీ ఫిట్టింగ్ కావాలని కొందరు అంటారు, కొందరేమో కొంచెం లూజ్ ఉండాలి అంటారు. లూజ్ ఉండాలి అనుకున్న వాళ్ళకేమో ఇట్లా పావు ఇంచు మార్జిన్ తీసేసుకొని కుట్టు పెట్టుకోవాలి. లేదు అనుకున్న వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే విధంగా తీసేసుకోండి. కానీ ఇప్పుడు మనం స్కేల్తో ఇట్లా మార్క్ చేసేసుకున్నాం కదా, దీన్ని కొంచెం ఇట్లా కర్వ్ లాగా రౌండ్ గా చేసేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా తీసేసుకున్న తర్వాత కొంచెం కర్వ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. లేదు అనుకోండి మనకి స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా, ఇక్కడ 1.5 ఇంచుతోని సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మార్జిన్ ఎందుకు? మనకి లూజ్ కానీ టైట్ కానీ చేసేసుకుంటాం కదా, అందుకోసం ఈ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం రైట్. కానీ ఇక్కడ మరి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అని మన డౌట్. సో నేనేం చెప్తాను, మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ నేను ఏం చెప్తాను, ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలతని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ యొక్క నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి అని చెప్తాను కదా. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న కొలత ఎంత ఉంది? 34 ఇంచులు ఉంది. సో 34 ఇంచుల చెస్ట్ కొలత ఉన్నప్పుడు, 34 ఇంచుల అప్పర్ చెస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి తీసేసుకోండి. ఇదిగోండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. ఒకవేళ 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే 5 ఇంచులు, 40 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 6 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచెస్ తీసేసుకోండి. 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఫుల్ షోల్డర్ 5.5, నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2.2 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకి డీప్ కావాలి కదా, నెక్ యొక్క డీప్. ఇది బ్యాక్ నెక్, ఇది బ్యాక్ అనుకోండి. సో బ్యాక్ నెక్ యొక్క డీప్ ఎంత ఉంది అంటే 9 ఇంచులు. ఓకే, ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం? 2.2 ఇంచెస్. ఇక్కడ కూడా సేమ్ అదే 2.2 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. సో నేను బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టేసుకుంటున్నాను. కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ సైడ్ కి నాకు బ్రాడ్గా ఉండాలి. సో 1/2 ఇంచ్ తీసేసుకుంటున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేసుకోండి. ఇదిగోండి, ఈ ప్లేస్ లో రౌండ్ గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ 6 ఇంచులు, ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడికి 5.5. సేమ్ అదే 5.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ తీసేసుకోండి. మార్కింగ్ తీసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేస్ లో మూల దగ్గర 1.5 ఇంచ్ ఉంచేసి రౌండ్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు రౌండ్ గా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, మరి ఇది కరెక్టా కాదా అనేది తెలియాలి కదా. కరెక్టా కాదా అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఒకసారి కొలుచుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది. ఒక సైడ్ కి 8 ఇంచులు, రెండో సైడ్ కలిపితే ఎంత వస్తుంది? 16 ఇంచులు. కానీ మనం కొలత తీసుకోవాలి కదా, కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ చంక చుట్టూరంగా కొలత అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి చంక కొలత ఎంత వచ్చింది అంటే 15 ఇంచుల చంక కొలత వచ్చింది. కానీ ఇంతకుముందు మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 16 ఇంచులు. అన్నప్పుడు ఏమైతుంది? 1 ఇంచ్ అనేది లూజ్ అయిపోయి మనకి చంక అంతా లూజ్ అయిపోయి చంక కింది భాగంలో ముడతలు భూచాజారడం అవుతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, దీన్ని పైకి చెప్పుకోండి. అదేంటక్క స్టార్టింగ్ లో 6 ఇంచులు ఫిక్స్ అని చెప్పిండ్రు కదా అంటే 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. అది ఫిక్స్ అని ఏం కాదు, తర్వాత మనకి పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు పైకి ఒక 1/2 ఇంచ్ పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్ గా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్నాం కదా. తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి తీసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది. ఒక సైడ్ 7.5 అంటే రెండో సైడ్ కలిపితే ఎంత?
7.5 అంటే 15 ఇంచులు, మనకు కావాల్సింది కూడా 15 ఇంచులు, అంటే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందా. సో ఎప్పుడు కూడా ఈ విధంగా తీసేసుకోవాలి చంక కొలత. ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో, మనం నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో తెలిసింది. నెక్, షోల్డర్, చంక కొలత అండ్ ఫిట్టింగ్. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే, ఫ్రంట్ పార్ట్ కేవలం ఒక నెక్ ఒకటి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే అంత అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుండి ఇట్లా తీసేసుకున్నప్పుడు మనకి 6 ఇంచులు 6.5 ఇంచులు మీ ఇష్టం ఉన్నంత అయితే నోట్ చేసేసుకోండి. ఇక్కడ నేను పైన 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి 6.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. 6.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకోండి. కాకపోతే ఈ డ్రెస్ కి ఆల్రెడీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది కాబట్టి నేను ఫ్రంట్ నెక్ అయితే ఏం కట్ చేయట్లేదు. ఎందుకోసం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఎంత ఉందో అంతే కట్ చేసేసుకుంటా. ఓకేనా, అందుకోసం ఇక్కడ నెక్ అయితే మార్క్ చేయట్లేదు. చంక లోతు తీసుకోవాలా వద్దా అంటే తీసేసుకోండి. దేనికైనా డ్రెస్ కైనా బ్లౌజ్ కైనా ఈ విధంగా కొంచెం లోతు తీసేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ వెనకాల భాగం ముందుదైతే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అంత ఉంది కదా, మీరు వెనకాలి ముందు సెపరేట్ గా అయినా కట్ చేసేసుకోవచ్చు. ఎందుకోసము వెనకాలి ముందు సెపరేట్ గా అంటే, ఇక్కడ క్లాత్ అనేది ఒక సైడ్ కి మిగిలాలి అనుకుంటే ఆ విధంగా కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను సేమ్ అదే మెథడ్ లో ఫాలో అవుతాను. ఇదిగోండి మధ్యలోకి కట్ చేసేసుకున్నా. మధ్యలోకి కట్ చేసిన ఎందుకు మధ్యలోకి కట్ చేయాల్సి వచ్చింది అంటే, మనకి ఫ్రంట్ లో డిజైన్ వచ్చింది కదా అందుకోసం. ఇదిగోండి ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా, దీన్ని కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒకటి ఫ్రంట్ మనకి పొడుగు ఎంత అనుకున్నాం, 42 ఇంచుల పొడుగు కదా, 42 ఇంచులకి కట్ చేసేసుకోండి. అదే విధంగా ఇది వచ్చేసి మనకి లైనింగ్ కదా, ఇది వచ్చేసి మనకి ఇంకొక పార్ట్. సో దీనికి ఏం డిజైన్ లేదు కాబట్టి ఒక సైడ్ కి ఇట్లా కట్ చేసేసుకుందాం. ఒక సైడ్ కట్ చేసేసుకుంటే మిగతా అంతా ఒక సైడ్ కి మిగిలిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత అటు క్లాత్ మిగులుతుంది కదా, అటు సైడ్ క్లాత్ ఒకే సైడ్ మొత్తం మిగులుతుంది. ఇట్లా అక్కడ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. ఇటు సైడ్ ఏంటంటే ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది చూడండి. ఇలా ఎక్కువ తక్కువ ఉండడం వల్ల మనకి ఇక్కడ క్లాత్ అనేది సరిపోదు, హ్యాండ్స్ అయితే వెళ్ళవు. అందుకోసం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. మరి హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అక్క అంటే, హ్యాండ్స్ కటింగ్ మీకు అయితే ఆల్రెడీ అందరికీ తెలుసు. నేను ఇక్కడ చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అంటే, నాకు లైనింగ్ అయితే సరిపోదు. సో అందుకోసం ఇక్కడ లైనింగ్స్ జాయిన్ చేసి కట్ చేసేసుకుంటాను. అందుకోసం ఇక్కడ చూపించట్లేదు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అదే ముఖ్యంగా మనం ఖర్చు కుట్టేటప్పుడు ముడతలు లేకుండా స్ట్రైట్ గా రావాలి అంటే ఏమేం టిప్స్ పాటించాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూద్దాము. ఫ్రంట్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ లో నెక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా నెక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదంటే అది యాడ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ నేను పైపింగ్ వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే గోల్డ్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, అందుకోసం అనేసి కనబడదు కదా అంటే కొంచెం లైట్గా ఉంటుంది కానీ కనబడుతుంది, నెక్ అనేది నీట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే, నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. అది కూడా చిన్న మిషన్ పైనే స్టిచ్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు, సో నార్మల్ మిషన్ పైన నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అని అనుకుంటున్నారు కదా. ఒకవేళ మీ మిషన్స్ పైన కనుక రాకపోతే మనం 2 సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏ విధంగా అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసినాను. ఒకసారి మీరు మన ఛానల్లో చూడండి, వీలైతే నేను డిస్క్రిప్షన్లో యాడ్ అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ డోరీ మొత్తం లైనింగ్కి జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా పెట్టేసుకోండి. కొంచెం అటు ఇటు సాగుతుంది అని అనుకుంటే ఏం చేయండి అంటే, ఈ విధంగా ఒక 2-3 పిన్నులు అయితే పెట్టేసుకోండి. కొత్త వాళ్ళైతే, అలవాటు ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని రివర్స్లో మనం స్టిచ్ వేయాలి. ఇక్కడ మూలల దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం లేదు అని అనుకుంటే ఏం చేయండి అంటే, సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపండి. అప్పుడు మీకు మూల అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒక స్టిచ్ అయితే వేయండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి.
ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత మనకి మూలల దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి. ముఖ్యంగా స్టార్ నెక్, స్క్వేర్ నెక్ అలాంటి వాటికి కూడా ఎలా పెట్టుకోవాలి అని మన ఛానల్లో చాలా ఉన్నాయి. కొత్తగా చూసే వాళ్ళు అంటే చూడండి. ఇప్పుడు ఈ విధంగా రిటర్న్ తీసేసుకొని ఒక ఫింగర్తోని ప్రెస్ చేయండి. లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మొత్తం. ఓకే, ఇప్పుడు స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింది సైడ్ లైనింగ్ ఉంటుంది చూడండి. ఈ కింది సైడ్ లైనింగ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకోసం అంటే పోగులు బయటకు వస్తాయి కదా, అందుకోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా, అది కొంచెం బ్రాడ్గా అనిపిస్తుంది. బ్రాడ్గా ఉంది కదా అనేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇలా పైన డాట్స్ అయితే వేసేస్తున్నాను. డాట్స్ వేయడం వల్ల క్లాత్ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది. అట్లని కింద బ్రాడ్గా లేదు, పైన మాత్రమే బ్రాడ్గా ఉంది కాబట్టి నేను ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా మనకు కావాలి అనుకుంటే పైపింగ్ వేసేసుకోవచ్చు, కానీ నేనైతే పైపింగ్ వేయట్లేదు. ఎందుకంటే ఇది డ్రెస్ నాదే కదా, అంత అవసరమేం లేదు అనిపించింది. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకోవాలి. ఈ కచ్ మార్క్ లైనింగ్ యొక్క మిడిల్ పాయింట్ రెండు ఒక దగ్గరికి పెట్టేసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రివర్స్లో స్టిచ్ వేసేసుకుంటే ఏంటి అంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తెలుసు కదా, దాని పక్క నుండే స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. ఎందుకంటే క్లాత్ కనబడదు అనుకోండి, మంచిగా అయితే కనబడదు, అంటే నీట్గా ఉండదు కదా, అందుకోసం ఈ మిడిల్లో కొంచెం ఇట్లా కర్వ్ లాగా దింపేసుకున్నాను, రౌండ్ కాకుండా. షేప్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనేసి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. మొత్తం రౌండ్గా ఉంది కాబట్టి రౌండ్గా పైనుండి కింద దాకానైతే పెట్టేసుకోండి. సారీ, ఇలా రౌండ్గా కచ్ మార్కులు పెట్టేసుకొని రివర్స్ అయితే తిప్పుకోవాలి. రివర్స్ తిప్పేసుకుంటే సరిపోతుంది. చూడండి, రివర్స్ తిప్పేసుకొని ఫింగర్తోనైనా ప్రెస్ చేయండి, లేదు అని అనుకుంటే ఒకసారి ఐరన్ అయితే చేయండి. చెప్పినాను కదా, కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను, చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. కలిపి స్టిచ్ వేసేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ అయితే ఏం లేదు కదా, ఇక్కడ మనం డ్రెస్సెస్ మన బ్లౌజెస్కి ఇలాగా డాట్స్ అవన్నీ ఏం లేవు. ఒకటి జస్ట్ నెక్ ఉల్టాయించి లైనింగ్ జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవడమే. చాలా మంది ఏమంటారంటే డ్రెస్ స్టిచ్చింగ్ రాదు అంటారు, కానీ అన్నిటికంటే చాలా ఈజీ డ్రెస్ అండ్ ప్యాంట్. ఇప్పుడు రెండు షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి. యాక్చువల్గా అయితే మీకు ఎక్కువ తక్కువ రావద్దు. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను కొంచెం ఇట్లా డిజైన్ అయితే కట్ చేసేసుకున్నాను. యాక్చువల్గా మీరు ప్లెయిన్ హ్యాండ్స్ అయితే ప్లెయిన్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇలాంటి ఒక లేస్ అయితే తీసేసుకున్నాను. ఇది ఎందుకోసం అంటే నాకు డ్రెస్కి కింద వచ్చింది కదా, అందుకనే హ్యాండ్స్కి వేద్దాము అనేసి ఇక్కడ మిడిల్లో అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఇట్లా ఇంట్రెస్ట్ లేదు, మీకు నార్మలే అంటే నార్మల్గా జస్ట్ పైపింగ్ వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఎలాగో స్టిచ్ చేస్తున్నా కదా అనేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనేమో ఫాలో అయిపోండి, లేదంటే కొంచెం ఫార్వర్డ్ చేసేసుకొని సైడ్ జాయింట్స్ అయితే చూసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని ఇది కూడా కొంచెం కర్వ్ షేప్లో ఉంది కదా, కర్వ్ షేప్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఎక్కడైనా మనం ఉల్టాయించేటప్పుడు కర్వ్ షేప్ ఉంటే ఖచ్చితంగా ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. కచ్ మార్కులు పెట్టేసుకొని రివర్స్ దింపేసుకుంటే మీకు ఈ షేప్ అయితే వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు కిందిది ఉంటుంది కదా, కింది దానికి కింద షేప్ కోసం కట్ చేసినాం చూడండి, దానికి నేను ఇక్కడ కింద అయితే పైపింగ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కింద మనకి అట్లా ట్రయాంగిల్ లాంటి ఉంటే కుచ్చుకోవడం, లేదంటే వాష్ చేసినప్పుడు తొందరగా ఖరాబ్ అవడం అయితే అవుతుంది. అందుకోసమే కిందికి వచ్చేసి నేను పైపింగ్ వేసేసుకున్నాను. పైపింగ్ వేసేసుకొని దీన్ని కూడా జస్ట్ ఉల్టాయించేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు పైన ఏదైతే వేసుకున్నామో ఇక్కడ కూడా అదే వేసేసుకోవచ్చు. హ్యాండ్స్కి మాత్రం కింది సైడ్లో నేను లోపలికి లైనింగ్ సైడ్ ఖచ్చితంగా ఒక కుట్టు అయితే వేసేస్తాను. ఎందుకంటే వేసుకున్నప్పుడు కొంచెం టైట్ ఉన్నా లూజ్ ఉన్నా లోపల క్లాత్ బయటకు వస్తుంది కదా, అందుకోసం వచ్చేసి కిందికి హ్యాండ్స్కి స్టిచ్ వేసుకోండి. నెక్ దగ్గర ఏం స్టిచ్ వేయలేదు, కానీ ఇక్కడ హ్యాండ్స్కి మాత్రం వేసుకోండి. ఎందుకంటే వేసుకునేటప్పుడు లోపల ఉన్న లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకోండి. సైడ్కి ఎక్స్ట్రా పైన ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకోవాలి కదా, అది ఉంది, ఇది జాయిన్ చేద్దాం. ఇక్కడ నార్మల్గా మిడిల్లో పెట్టేసి మిడిల్లో నుండి ఇటు సైడ్కి అటు సైడ్కి స్టిచ్ వేసేసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ ఖర్చు కనబడకుండా కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నేను నార్మల్గానే ఇట్లా కుట్టేస్తున్నాను.
సో ఈ మోడల్ కట్ చేసుకోవాలి అంటే హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉందో హ్యాండ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పొడుగు పెట్టేసి కట్ చేసుకొని ఆ తర్వాత సేమ్ షేప్ అయితే కట్ చేసేసుకోవచ్చు. కటింగ్లో చూపించలేదు నేను ఇట్లా. సో ఇక్కడ మిడిల్లో స్టిచ్ వేసేసుకున్నాం కదా, మిడిల్ నుండి ఇటు సైడ్కి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఆ ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, అవి కొంచెం షేప్ అవుట్ అవుతున్నాయి, అందుకోసమే నేను కొంచెం ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను. మళ్ళీ దట్టు ఐరన్ చేయట్లేదు కదా, అందుకోసమని చూపిస్తున్నా. ఇప్పుడు ఇదే విధంగా సేమ్ 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 2 కూడా హ్యాండ్స్ కరెక్ట్ పొడుగున్నాయా లేవో చూసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి కదా. షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్స్ అయితే కరెక్ట్గా పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మిడిల్ షోల్డర్ దగ్గర నుండి షోల్డర్ మిడిల్లో కట్ ఉంది కదా, అక్కడ నుండి హ్యాండ్స్ యొక్క మధ్యలో ఖర్చు వరకు ఇట్లా పెట్టేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. అక్క లోతు తీయాలా వద్దా అంటే ఖచ్చితంగా లోతు అయితే తీయాలి. యాక్చువల్గా నేను ఇక్కడ లోతు అయితే తీయట్లేదు కదా, ఎందుకు తీయలేదు అంటే నేను యాక్చువల్గా మర్చిపోయినాను. సో అందుకోసమే కుట్టు పెట్టేటప్పుడే లోపలికి స్టిచ్ చేయాలి అని అనుకున్నా. ఏదో మాట్లాడుకుంటూ స్టిచ్ చేసినాను, అందుకోసమే అయితే మర్చిపోయినాను. ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది చూడండి, ఇక్కడ మనము వెనకాల డ్రెస్కి కూడా నేను లోతు అనేది తీయలేదు. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం 2 కూడా లోతు తీయనప్పుడు ఇక్కడ డైరెక్ట్గా కొంచెం కుట్టు అనేది లోపలికి లోతు ఎక్కువ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఆ లోతు తీసే ప్లేస్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అక్కడ తీయకపోతే ముడతలు వస్తుంది. స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంకో సైడ్ స్టిచ్ వేయండి. స్టిచ్ వేసేటప్పుడు ఏది కూడా లాగొద్దు. ఒకవేళ మీరు హ్యాండ్స్ క్లాత్ సరిపోవట్లేదు కదా అని లాగితే ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం. చూడండి, సైడ్ జాయింట్స్ కోసం ఆల్రెడీ ఇక్కడ మధ్యలో సేమ్ హ్యాండ్స్ 2 స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను 5 ఇంచులు. కిందికి ఆల్రెడీ మనం కట్ చేసినప్పుడు మార్కింగ్ ఉంది చూడండి, అదే ఉంది. ఇక్కడ చంక ఉన్న హ్యాండ్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో చూడండి. బ్లౌజ్లో నేనైతే ఖచ్చితంగా ఇలా కలవాలి అని చెప్తాను. ఈ పాయింట్ అయితే మనకు కలిసిపోయింది. కటింగ్లో కరెక్ట్గా క్లియర్గా చూపించినాను కట్స్ దగ్గర ఏ విధంగా కట్ చేసుకోవాలి అని. సేమ్ అదే లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి. మీరు బాడీ ఫిట్టింగ్ వద్దు, కొంచెం లూజ్ కావాలి అనుకుంటే కొంచెం లూజ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి డాట్ ఎక్కడి వరకు మనం కట్స్ ఎక్కడి వరకు అనుకున్నామో అక్కడి వరకు అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఆ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ నుండి 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే మనకి కట్స్ ఎక్కడి వరకు కుడతామో ఆ కట్స్ చూడండి, ఈ కట్స్ ఎండ్ అయింది చూడండి, దానికంటే పైన 2 ఇంచుల వరకు సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి సైడ్కి 1/2 ఇంచ్ డిఫరెన్స్ అనేది కుట్టుకోవాలి. అప్పుడు మనకి కట్స్ దగ్గర ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు కట్స్ కుట్టాలి అనుకుంటే కింది నుండి 2 ఇంచులకి ఈ విధంగా నేను చూపించిన చూడండి పైన కట్ చేసి ఆ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కింది నుండి స్టిచ్ వేసేసుకోవాలి. ఇదిగోండి 1 ఫోల్డ్ పెట్టేసి డబుల్ ఫోల్డ్ పెట్టాలి. కానీ కింది వరకు లైనింగ్ లేదు కదా, మళ్ళీ క్లాత్ అనేది సన్నం ఉంది, అందుకని ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే నేను ఏం చేసిన అంటే కింద నుండి లైనింగ్ వరకు ఒక కుట్టు అయితే వేసేసినాను. ఈ విధంగా మీరు కొత్త వాళ్ళు అనుకోండి మొత్తం కూడా కుట్టు పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ క్లాత్ అనేది బాగా పల్చ ఉంది అనేసి నేను ఈ విధంగా ఒక కుట్టు అయితే పెట్టినాను. ఒక కుట్టు పెట్టేసి దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, కిందికి ఆల్రెడీ కుట్టు అయితే పట్టి లాంటిది వచ్చేసింది. లేదు అనుకోండి కిందికి కూడా ఒక కుట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇదిగోండి, మళ్ళీ పైన డాట్స్ దగ్గర క్లియర్గా చూడాలి. దారా కొంచెం ప్రాబ్లం ఉంది అందుకని మిస్ అయింది. ఇదిగోండి, ఇదే విధంగా ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటూ పైన వరకు అయితే వచ్చేసేయండి. ఇక్కడ వరకు స్టిచ్ చేసినాం కదా, ఇక్కడ కట్స్ దగ్గర క్లియర్గా చూడండి. కట్స్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు ఒక్కసారి నేను చెప్పిన దానికంటే మీరు క్లియర్గా అబ్జర్వేషన్ అయితే చేయాలి. ఇక్కడ క్లాత్ అనేది ఇట్లా పక్కకి 2 పరిచినట్టుగా పెట్టుకోవాలి. ఒకవేళ పరిచినట్టు పెట్టకపోతే ముడతలు వస్తాయి. ఇక్కడ నా ఫింగర్స్ ఉన్నాయి చూడండి, రైట్ ఫింగర్స్ ఉన్న దగ్గర ఇక్కడ మనం ఎక్కడి వరకు అయితే డాట్ స్టిచ్ చేసినామో కట్స్ స్టిచ్ చేసినామో దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టండి. అక్కడ వరకు కుట్టిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి. అప్పుడు క్లాత్ మనకి ఎటంటే అటు ఫ్రీగా మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఈ విధంగా ఉంది కదా, దీన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మీకు ఇక్కడ కట్స్ దగ్గర అయితే నీట్గా కనబడుతుంది. మళ్ళీ రివర్స్ తిప్పాలి అనుకుంటే సూది కిందికి పెట్టి పాదం అనేది పైకి లేపడం వల్ల క్లాత్ అనేది మీకు ఈజీగా మూవ్ అవుతుంది. అప్పుడు మీకు ఏది స్టిచ్ చేసుకోవాలి అనుకున్నా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రివర్స్ తీసేసుకొని డబుల్ ఫోల్డ్ ఒకటేసారి డబుల్ ఫోల్డ్ చేయండి. లేదు ఒకవేళ మీరు కొత్త వాళ్ళు మాకు రావట్లేదు అనుకుంటే ఒకసారి సింగిల్ స్టిచ్ వేయండి, ఆ తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వేయండి. ఇక్కడ నేను కుట్టు ఎందుకు చెప్తున్నాను అని అంటే అది కొంచెం మిషన్ కుట్టు అనేది
ఇగ్గినట్టుగా వచ్చింది. సో ఇగ్గినట్టుగా వస్తే ముడతలు వస్తాయి కదా అనేసి అక్కడనైతే కొంచెం విప్పేసి కింది వరకు స్టిచ్ చేయండి. సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ స్టిచ్ వేసిన తర్వాత కింది సైడ్ స్టిచ్ వేయాలి. ఇక్కడ కింద ఈ డ్రెస్కి కిందికి 2 సైడ్లకి ముందుకు వెనకాలకి 2 సైడ్లకు వచ్చేసింది. సో కిందికి అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వెనకాల డాట్ ఇష్టపడే వాళ్ళైతే డాట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసిన